నువ్వు చప్పట్లు కొట్టాం, అటువంటి డ్రెస్సులకి ఎవరు కూడా శభాష్ అనరు. ఈ ఎవరైతే ఆవిడ ఆడియన్స్, డైరెక్ట్ ఆడియన్స్ వాళ్ళు, సంఘగార్చుకొని చూసే ఆడియన్స్ వాళ్ళు, ఈలలు చప్పట్లు కొట్టే ఆడియన్సే వాళ్ళు. నేను అటువంటి డ్రెస్సింగ్ చేస్తే నాకు చిరాకు వస్తుంది. నా భారతదేశ కల్చర్ని కించపరుస్తుంది అనేది ఫస్ట్ థాట్ వస్తుంది. వాళ్ళు పాపం యూత్ పిల్లలు, వాళ్ళకి ఇంకా సరిగ్గా తెలియదు, వాళ్ళ సంస్కారం ఇంకా డెవలప్ అవ్వని, విచక్షణ లేని వాళ్ళల్లో ఇటువంటి థాట్స్ నింపుతూ వాళ్ళనే మార్కెట్గా పెట్టుకొని ఎదుగుతున్న వీళ్ళు. ఈవిడ డైరెక్ట్ మార్కెట్. నువ్వు ఒక ప్రోడక్ట్ అమ్ముతున్నావు అంటే నీ కన్జ్యూమర్స్ వాళ్ళు. అలాగే ఈవిడ అందాల ఆరబోతకి డైరెక్ట్ ఆడియన్స్ వాళ్ళు. ఆ హైనాలే లేకపోతే ఆవిడికి మనుగడే లేదు, ఆ హైనాలే లేకపోతే ఆవిడికి క్రేజే లేదు. అది. సో నేను వాళ్ళని రైట్ అన్నా. అలాగే హైనాల్ని రచ్చగొట్టి, ఇప్పుడు నిజంగానే హైనాలని అది తెలుసు, మరి అడవిలోకి ఎందుకు వెళ్ళడం? వెళ్ళావు, కనీసం ఒక ప్రొటెక్షన్ అయినా పెట్టుకో. అదే చెప్తారు శివాజీ గారు, కొంచెం పద్ధతిగా వేసుకుంటే ఇటువంటివి జరగవు. అంటే పద్ధతిగా వేసుకుంటే కూడా జరుగుతుందని ఎక్కడో ఏదో ఒక ఎగ్జాంపుల్ పట్టుకొచ్చి కాబట్టి పద్ధతిగా వేసుకోకండి. పద్ధతిగా వేసుకుంటే వీళ్ళకి చాలా కష్టం తెలుసా. మీరు పద్ధతిగా వేసుకోవడం మొదలెట్టారంటే రేపు మమ్మల్ని కూడా అంటారు వీళ్ళు. మేమెవరం? మేము వేరు. మేము ఇలా మా ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా బట్టలు మా ఇష్టం వచ్చినట్టు వేసుకుంటాం. రేపు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా మాట్లాడడం మొదలెట్టారంటే మా పరిస్థితి ఏంటి అని లేనిపోని ఒక రూల్ని ఉన్నదన్నట్టుగా వీళ్ళ నోరు నొక్కడానికి తెచ్చింది ఏం తెలుసా? ఆడవాళ్ల బట్టల గురించి మాట్లాడే హక్కు ఎవ్వరికీ లేదు. ఏ రాజ్యాంగంలో రాశారు? నిజంగా రాజ్యాంగంలో రాసింది ఏంటంటే వాక్ స్వాతంత్ర హక్కు. నువ్వు ఏమైనా మాట్లాడచ్చు, బూతులు కాదు. నీ అభిప్రాయాన్ని, అవును నాకు ఇది నచ్చలేదు, ఈవిడ వల్ల మన కల్చర్ చెడిపోతుంది, రైట్, నీ అభిప్రాయం ఏదైనా సరే నిర్భయంగా చెప్పచ్చు. అది నీకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అంతేగాని రాజ్యాంగంలో మీ ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకుని తిరగండి అని ఎక్కడా రాయలేదు. కానీ అలాగే వాటి మీద మనం మాట్లాడకూడదు, మన అభిప్రాయం చెప్పకూడదని కూడా రాజ్యాంగంలో ఎక్కడ లేదు. లేని దాన్ని ఉన్నట్టుగా పదే 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 ఆడదాని బట్టల గురించి మాట్లాడడం తప్పు, ఆడదాని బట్టల గురించి మాట్లాడే హక్కు మగాళ్ళకి అసలు ఎవరికీ లేదు అని పదే పదే ఓదరగొడుతూ ప్రచారాలు చేస్తున్నారు. విచ్ ఇస్ రాంగ్.